అందరికీ నమస్కారం. విజ్ఞాన భారతం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈ రోజులో 1 గంట ఫోన్ దూరం అయితే అంతే. ఒక్కరోజు వైఫై అయిపోతే ఇంట్లో యుద్ధం, సీరియల్ మిస్ అయితే ఇల్లంతా కల్లోలం. ఒకప్పుడు ఒక మహానారి 14 ఏళ్ళు, అవును మొత్తం 14 సంవత్సరాలు తన భర్తను చూడకుండా మాట్లాడకుండా ఒంటరిగా అంధకారంలో నిశ్శబ్దంలో జీవించింది. ఎవరా దేవత? ఎందుకు ఇంత పెద్ద త్యాగం? ఇది ప్రేమ, విధి లేక ధర్మమా? అవును, శ్రీమద్ రామాయణంలో శ్రీరాముడు, సీతాదేవి మరియు లక్ష్మణుడి త్యాగాల గురించి ప్రధానంగా మాట్లాడుతారు. అయితే లక్ష్మణుడి భార్య అయిన ఊర్మిళాదేవి చేసిన నిశ్శబ్ద త్యాగం చాలా గొప్పది, మరి ప్రత్యేకమైనది కూడా కదా. దశరథ మహారాజుకు సుమిత్రాదేవికి జన్మించిన కుమారుడు శ్రీరాముడికి తమ్ముడు. అన్నపై అచంచలమైన ప్రేమ మరియు నిష్ఠ కలిగి ఉంటాడు. రాముడికి సేవ చేయడమే తన జీవిత పరమార్థమని భావిస్తాడు. రాముడు 14 సంవత్సరాలు అరణ్యవాసానికి వెళ్ళినప్పుడు లక్ష్మణుడు కూడా అన్నకు సేవ చేయడానికి తన సుఖాన్ని, కుటుంబాన్ని వదిలి వెంట వెళ్తాడు. వనవాసంలో రాముడు సీతకు ఎల్లప్పుడూ రక్షణగా ఉండడానికి లక్ష్మణుడు 14 ఏళ్ల పాటు నిద్రపోకుండా ఉండేందుకు నిద్రదేవతను వరం కోరుతాడు. ఈ నిద్ర భారాన్ని స్వీకరించడానికి ఎవరైనా ఉండాలని నిద్రదేవత అడగగా లక్ష్మణుడు ఊర్మిళ పేరు సూచిస్తాడు. జనక మహారాజు కుమార్తె సీతాదేవికి చెల్లెలు, లక్ష్మణుడికి భార్య. లక్ష్మణుడు అరణ్యవాసానికి వెళ్ళిన తర్వాత ఆయన కోరిక మేరకు 14 సంవత్సరాల పాటు నిద్రదేవిని తనలో నింపుకుంటుంది. దీనినే ఊర్మిళాదేవి నిద్రత్యాగం అని అంటారు. లక్ష్మణుడు నిద్రపోకుండా శ్రీరాముడి సేవ చెయ్యగలిగాడంటే దాని వెనుక ఊర్మిళ చేసిన గొప్ప త్యాగమే ఉంది. భర్త దూరమైన బాధతో పాటు నిరంతరం 14 ఏళ్ల నిద్రలో ఉండటం ద్వారా భర్త సేవకు ఆటంకం కలగకుండా చూసింది. భర్తకు పరోక్షంగా ఈ విధంగా మద్దతు ఇచ్చింది. 14 ఏళ్ల అరణ్యవాసం పూర్తయి లక్ష్మణుడు తిరిగి అయోధ్యకు రాగానే ఊర్మిళ నిద్రలేచి భర్తను ప్రేమగా పలకరించింది. ఊర్మిళాదేవి మరియు లక్ష్మణుడి కథ నిస్వార్థమైన ప్రేమ మరియు నిశ్శబ్ద సహకారానికి ఒక అద్భుతమైన ఉదాహరణ. లక్ష్మణుడు అన్న కోసం త్యాగం చేస్తే ఊర్మిళ భర్త త్యాగం విజయవంతం కావడానికి తన వంతు గొప్ప త్యాగాన్ని చేసింది. అందరూ సీతారాములది గొప్ప ప్రేమ అంటారు, కానీ అన్న కోసం 14 ఏళ్ళు ఊర్మిళకి దూరంగా ఉన్న లక్ష్మణుడిది గొప్ప ప్రేమ కాదంటారా? కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇటువంటి మరిన్ని విషయాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.